హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో ఎంతో ఈజీగా టేస్టీగా వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దానికోసం అయితే హాఫ్ కప్ అయితే రవ్వ పోసుకున్నానండి. సూజీ రవ్వ అంటారు కదా. అండ్ ఇంకో హాఫ్ కప్ ఏమో సగ్గుబియ్యం పోసుకున్నాను. మొత్తం రవ్వతో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా రెండుతో కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ వడియాలకి ఎండతో పని లేదండి, ఫ్యాన్ కిందే ఆరిపోతాయి. ఎలా ఆరిపోతాయో మీకు లాస్ట్ లో చూపించేస్తాను. సో ఇప్పుడైతే సగ్గుబియ్యం అండ్ రవ్వ అనేది మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ అనేది రవ్వగా ఇప్పుడు మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, సో అలా పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా. మరీ మెత్తగా పట్టుకుంటే ఈ వడియాలు అనేవి విరిగిపోతాయండి, మనకి రావు. సో సేమ్ ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అలా పట్టుకోండి. మీకు అర్థం అవ్వాలని ఇడ్లీ రవ్వ అని చెప్పాను. సో ఇప్పుడు అలా బరకగా పట్టుకున్నాను కదండి. సో మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. మరీ మెత్తగా అయితే పట్టుకోకండి, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే రాదు. ఇప్పుడైతే 1 కప్ అయితే వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంటే కొంచెం మనము దోసపిండి ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి ఇక్కడ. సో 1 కప్ వాటర్ పోసుకొని డైరెక్ట్గా మూత పెట్టేసి తిప్పేయకుండా, సో ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అలా కలుపుకోండి. గంటైనా పర్లేదు. ఇప్పుడు అలా కలుపుకున్నాం కదండి. సో అలా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అనేది మొత్తం పీల్చేసుకుంటుంది చూడండి రవ్వ అనేది. అసలు వాటర్ పోసినట్టే అర్థం కాదు ఇలా తిప్పేసుకున్న తర్వాత. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో 1 కప్ వాటర్ పోసుకోవాలి మిక్సీ పట్టుకొని ఒకసారి. సో ఇంకో 1 కప్ అయితే వాటర్ పోసుకోండి. ఇప్పుడు కొంచెం గట్టిగా చూడండి, మనకి ఇడ్లీ రవ్వ నానబెడితే ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చింది కదా. సో ఇంకో 1 కప్ పోసుకోండి ఇప్పుడు. సో మొత్తం మనము ఈ గ్రైండర్ చేసేటప్పుడు 2.5 కప్స్ వాటర్ అయితే పోస్తామండి. సో ఇప్పుడు మనం హాఫ్ కప్ సగ్గుబియ్యం అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాం కదా, అంటే 1 కప్ తీసుకున్నట్టు ఏదైనా. సో 1 కప్కి ఎప్పుడైనా ఏది తీసుకున్నా కూడా 1 కప్కి 9 కప్స్ వాటర్ అయితే పోసుకోవాలండి. మీరు ఎట్లా పోసుకున్నా పర్లేదు. 9 కప్స్ అయితే కరెక్ట్ క్వాంటిటీ వడియాలకి. సో ఇప్పుడైతే ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం గట్టిగా పెట్టుకోండి, మూత అనేది చింతకుండా ఉంటుంది. ఎందుకంటే పై వరకు వస్తుంది కదా వాటర్ పోసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే. సేమ్ దోసపిండి ఎలా పట్టుకుంటాం కొంచెం బరకగా అలా పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే పట్టుకోకండి, వడియాలు అనేవి సరిగ్గా రావు. సో సేమ్ మనం దోసపిండి కన్సిస్టెన్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు మనం 2 కప్స్ వాటర్ పోసుకున్నట్టు అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. బిగినర్స్కి చెప్తున్నాను. బిగినర్స్కి వడియాలు పెట్టాలంటే చాలా కష్టం అనుకుంటారండి. కరెక్ట్ వాటర్ పోసుకుంటే ఎలా పెట్టినా వడియాలు అనేవి వచ్చేస్తాయండి. సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. సో ఇంకో హాఫ్ కప్ అయితే పోసుకొని ఆ జార్ని అనేది వాష్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 2.5 కప్స్ అయిపోయినాయి కదా ఇక్కడ. సో ఉడికిచ్చేటప్పుడు 6.5 కప్స్ పోస్తామండి, అప్పుడు మొత్తం 9 కప్స్ అయితే అవుతుంది. సో విస్కర్ పెట్టి ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఎక్కడ ఉండలేకుండా. సో ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకున్నానండి మూత పెట్టేసి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి. ఫస్ట్ ఈ బాండీ పెట్టుకున్నానండి, బట్ ఈ బాండీ నాకు కొంచెం చిన్నదైనట్టు అనిపించింది. అందుకని తర్వాత ఇంకోటి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను కుక్కర్లో, అప్పుడు చూపిస్తానండి. తర్వాత మీరు ఏమైనా అడుగుతారేమని ఇప్పుడే చెప్పాను. సో ఇప్పుడైతే నేను కరెక్ట్గా 6.5 కప్స్ వాటర్ అయితే పోస్తానండి ఇక్కడ. అంటే ఉడికించడానికి 6.5 కప్స్ వాటర్ పోస్తాను. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే వాటర్ అనేది బాగా మరగాలి. సో ఇప్పుడైతే 6.5 కప్స్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని బాగా మరిగించాలండి వాటర్ అనేది. అంతే కొంచెం రోలింగ్ బాయిలింగ్ లాగా రావాలి. అప్పుడే మనకి పిండి వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది వడియాల పిండి అనేది. సో మనము ఇట్లా వాటర్ చూడండి ఇందాక చెప్పాను కదా, అందుకని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫుల్గా వస్తే. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచిగా అయితే వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి, అలా వీడియోలో చూపిస్తున్నట్టు. బాగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి, ముందే చెప్తున్నాను. సో బాయిల్ అవ్వకుండా పోస్తే వడియాలు అనేవి విరిగిపోతాయి. సో ఇప్పుడైతే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే రవ్వ వడియాలకి ఎప్పుడైనా సాల్ట్ అనేది తక్కువ పడుతుంది, మరి ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నాను 1 కప్కి. సో అలా ఒకసారి మళ్ళీ మనం నానబెట్టుకున్నాం కదండి ఇందాక, అది కొంచెం ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం అయితే వేసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఉండలు కట్టకూడదండి, మళ్ళీ వడియాల పిండి అనేది ఉండలు కడితే మనం పెట్టేటప్పుడు బాగుండదు. సో అలా కొంచెం కొంచెం అయితే అలా కలిపేసుకుంటూ ఉండాలి. నాకు అది కూడా కొంచెం నిండుగానే అనిపించిందండి. కొంచెం పెద్దది పెట్టుకోండి 1 కప్పుకైనా, ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పైకి వస్తుంది. సో మంచిగా అయితే ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే పిండి అనేది బాగా ఉడికితేనే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదండి. సో ఇంకొక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకున్నాను.
ఒకసారి అలా కలిపేసుకోవాలి బాగా. అంటే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అప్పుడు ఎక్కడ అడుగంటుకుండా ఉంటుంది. ఎందుకంటే మెత్తగా కొంచెం ఉంటుంది కదండి పిండి అనేది, కొంచెం ఉడుకుతుంటే సో కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టుకోండి పల్చడి వాటికన్నా. అండ్ నాన్ స్టిక్లో అసలు చేయకండి, ఎందుకంటే నాన్ స్టిక్లో చేస్తే మనం తిప్పుతూ ఉంటాం కదా, సో గంటతో కింద మళ్ళీ నాన్ స్టిక్ అది మొత్తం పోతుంది తిప్పిన తర్వాత. అందుకోసం చెప్తున్నాను ముందే, తెలియకుండానే గట్టిగా తిప్పుతామండి అందుకోసం. సో స్టీల్ కళాయిలో అయినా అలా చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది కొంచెం బాగా షైనీ అవుతుందండి ఉడికే కొద్దీ. కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మనకైతే కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి 1 కప్కి ఉడకడానికి. అండ్ మీరు ఒక 2 కప్స్ పోసుకుంటే కొంచెం టైం పడుతుందండి, టైం టేకింగ్ ప్రాసెస్ ఉడకటానికి. ఎందుకంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉడికించుకోవాలి బాగా. సో అలా బాగా ఒక 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉడికించుకోండి. సో కొంచెం పిండి అనేది కొంచెం దగ్గర పడి ఉడికిన తర్వాత కొంచెం షైనీగా వచ్చింది చూడండి పైన, అప్పుడు ఒక 2 స్పూన్స్ అయితే నువ్వులు వేసుకోండి. అంటే మీరు కొంచెం నువ్వులు ఇష్టపడితే నువ్వులు ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే పచ్చి నువ్వులే వేసుకున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయలు అనేవి ఒకసారి ఎండలో పెట్టేసుకొని మార్నింగ్ టైంలో మిక్సీ పట్టేసుకుంటే మనకు అలా వస్తుందండి. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చాలా చాలా బాగుంటాయండి ఇవి వేసుకుంటే. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇలా చేస్తే వడియాలు. సో కొంచెం జీలకర్ర వేసుకోండి. నేనైతే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 2 స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్, 2 స్పూన్స్ నువ్వులు అండ్ 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను. ఈ క్వాంటిటీ అన్ని మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, దీంట్లో మనకి ఏం పొరపాట్లు ఉండవు. షైనీగా వచ్చిన తర్వాత పిండి వేసుకోండి, అప్పుడు మనకి వడియాలు పెట్టేటప్పుడు అక్కడక్కడ కనిపిస్తా బాగుంటాయి వేగిన తర్వాత. సో ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనకి షైనీగా వస్తేనే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అర్థం అండి. సో మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. సో కొంచెం అయితే కన్సిస్టెన్సీ కొంచెం లైట్గా థిక్గా అయింది చూడండి. మరీ థిక్గా పెడితే వడియాలు అనేవి మరీ మందంగా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరు ఎవరైనా బిగినర్స్ పెట్టాలనుకుంటే ఇంకొంచెం ఉడికించుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది పెట్టడానికి. ఇంకొంచెం ఉడికించినా పర్లేదు. సో నాకు కొంచెం పల్చగా కావాలని చెప్పి అయితే నేను కరెక్ట్ కన్సిస్టెన్సీ తీసుకున్నాను. మీకు ఈ ఒకటే గుర్తండి, పిండి అనేది బాగా షైనీగా ఉంటుంది ఉడికిన తర్వాత. సో దించే ముందే వేసుకోండి పదార్థాలన్నీ, అప్పుడు మనం వేసేటప్పుడు అక్కడక్కడ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కనిపిస్తా బాగుంటాయి వడియాలు. సో ఇప్పుడైతే నేను ఒకటి పల్చటి క్లాత్ అయితే ఒకసారి మంచిగా వాటర్లో నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా వాటర్ లేకుండా పిండేసుకొని కింద ఒక షీట్ వేసుకొని ఆ షీట్ మీద అయితే ఈ క్లాత్ వేసుకున్నానండి, అప్పుడు కింద అంటుకోకుండా ఉంటుంది. సో వడియాలు అనేవి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు మీ ఇష్టం అండి, ఏ గంటతో అయినా పెట్టుకోవచ్చు, స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు. మేము చిన్నప్పుడు మా అమ్మ మాకు స్పూన్తోనే పెట్టించేది. సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే గంట తీసుకొని కొంచెం పెద్దవే వేసుకున్నాను. సో పాపకు బాగుంటుంది తినేటప్పుడు అని. సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే అలా పెట్టేసుకుంటున్నాను. సో చాలా చాలా టేస్టీగా వచ్చినాయండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి, అసలు ఫ్లాప్ అయితే అవ్వదు. బట్ ఇది మాత్రం చెప్తున్నానండి, పిండి అనేది బాగా ఉడికించుకోవాలి. సో కొంచెం మీరు పెట్టే కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది కదా, ఒకసారి ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా వేసి చూడండి, అప్పుడు మనకి అర్థమవుతుంది కన్సిస్టెన్సీ అనేది. సో మరి ముద్దగా కాకుండా కొంచెం అలా వడియం పడేటట్టు ఉండాలి కన్సిస్టెన్సీ. చూసారా ఇందాక పల్చగా ఉంది కదా, ఇప్పుడు థిక్ అయిపోయింది. అంటే కొంచెం థిక్గా అయిపోతుంది ఆరే కొద్దీ, రవ్వ కదండి, సో అందుకోసం. సో అలా మొత్తం పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకొని ఫ్యాన్ కింద నేను నైట్ అంతా పెట్టేశానండి, అసలు ఎండలోనే పెట్టలేదు. నాకు మార్నింగ్ లేచేసరికి వడియాలు కరెక్ట్గా మొత్తం అయితే ఎండిపోయినాయి. సో చూపిస్తాను మీకు తర్వాత. ఫ్యాన్ కింద పెట్టుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరికి బయట ఆరేసుకోవడానికి అలా ఉండదు కదా. సో నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసి మార్నింగ్ లేచేసరికి వడియాలు అయితే ఇలా ఉన్నాయండి. చూసారా అండి, మంచిగా అయితే ఈవెన్గా ఉన్నాయి. చూసారా అండి వడియాలు ఎక్కడ ఉండలు లేకుండా. మీరు అదే మందంగా పెట్టుకుంటే అక్కడక్కడ మందంగా అక్కడక్కడ పల్చగా ఉంటుంది. కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి, చాలా చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు వడియాలు ఒకసారి ఇలా ఫ్లిప్ చేసేయండి, అంటే వెనక్కి తిప్పేసి వాటర్ అనేది అలా చల్లుకోండి. ఎక్కువ వాటర్ చల్లుకుంటే మరి ఎక్కువసేపు ఎండబెట్టాల్సి వస్తుందండి. సో కరెక్ట్గా కొంచెం అలా చిలికిస్తే సరిపోతుంది. మనకి కొంచెం అలా చిలకరిచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈజీగా అయితే అసలు వడియాలు ఊడిపోతాయండి. సో నేను అలా చిలకరిచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారా అండి వడియం ఎంత పల్చగా వచ్చినాయో, చాలా చాలా బాగుంటాయి ఇలా పెట్టుకుంటే వడియాలు అనేవి. చూసారా అలా ఈజీగా తీసేసుకొని ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి వడియాలు అనేవి, జస్ట్ కొంచెం సన్లైట్కి ఒక 2-3 డేస్ పెట్టుకోండి. పెట్టేసుకుంటే మనకు 1 ఇయర్ అయితే స్టోర్ ఉంటాయండి. అంటే కొంచెం ఎండ తగిలితే ఏంటంటే వడియాలు అనేవి నిల్వ ఉంటాయి. మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని ఉంటాయి, బట్ ఎండ తగిలితే ఏంటంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. సో నేనైతే ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ఒక దగ్గర వేసుకున్నానండి. సో తర్వాత ఒకటి ఇలా క్లాత్లో తీసుకొని కవర్లో అయినా తీసుకొని బయట ఎండకైతే ఒక 2-3 డేస్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకుంటే మనకైతే వడియాలు ఇలా వచ్చినాయండి. ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూసారండి ఎంత బాగున్నాయి వడియాలు, చూడటానికి తింటే కూడా చాలా చాలా బాగుంటాయండి వడియాలు అనేవి. సో ఇప్పుడు వడియాలు ఇలా వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు ఈ వడియాలు అనేవి పక్కన పెట్టేసుకుందాం.
సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి కదా వడియాలు అనేవి. సో మీరు కావాలనుకుంటే చిన్న బాండి పెట్టుకొని కొంచెము ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి కూడా వేపుకోవచ్చండి. సో నేను ఎప్పుడు వడియాలు వేపుతానే ఉంటానండి. సో అందుకోసం వేసాను ఆయిల్ అనేది, కొంచెం బాండి పెట్టుకొని పెద్దది. సో దానికి సరిపడా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అయితే ఒక్కొక్కటి ఫస్ట్ వేసాను కాబట్టి ఒక వడియం వేసానండి. ఎలా వచ్చిందో చూడటానికి. చూసారండి ఎంత బాగా వచ్చిందో, మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో తర్వాత ఒక 2 వేసుకొని ఇంక మొత్తం అయితే అలా వేపుకుంటున్నాను. చాలా చాలా బాగా వస్తాయండి. పల్చగా పెట్టాము కాబట్టి కొంచెం త్వరగా తీసేసుకోండి, టైం ఎక్కువ పెట్టకుండా. ఎందుకంటే వడియం అనేది ఏగిపోతుంది ఈజీగా, పల్చగా ఉన్నాయి కాబట్టి. మీరు కొంచెం మందంగా పెట్టుకున్నారనుకోండి కొంచెం కరెక్ట్గా వైట్ కలర్లో వస్తాయి. సో మాకు ఇలా నచ్చుతాయి కాబట్టి ఇలా పెట్టుకున్నానండి. కొంచెం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి పల్చగా పెట్టుకుంటే, అందుకోసం. సో అలా ఒక్కటి వేపేసుకొని పప్పులో అయినా సాంబార్లో అయినా రసంలో అయినా అయితే వేసుకోండి. వడియాలు అనేవి చాలా చాలా బాగుంటాయి. మేమైతే వీక్కి 2-3 టైమ్స్ అయినా వేపుకుంటామండి. వడియాలు అనేవి కంపల్సరీ మా ఇంట్లో. సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి, ఇంకా మా వారికి కూడా అలవాటు చేసేసాను. సో మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా నంచుడు ఉండాలి. సో అందుకోసం అయితే ప్రతి ఇయర్ అయితే వడియాలు మా అమ్మగారు పెట్టి పంపిస్తారండి. ఈసారి అయితే నేనే పెట్టుకున్నాను. సో అలా కొంచెం కొంచెం వడియాలు అయితే వేపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ రవ్వ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వడియాల వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈజీ ప్రాసెస్లోనే చూపించాను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ వడియాలన్నీ వేగిపోయిన తర్వాత మీకు కావాలనుకుంటే ఉట్టి కూడా తినొచ్చండి, అలా కూడా టేస్ట్ బాగుంటాయి. ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ అండ్ నువ్వులు వేసాం కాబట్టి. సో ఈ మొత్తం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అండ్ తర్వాత వీడియోకి కొంచెం ఎక్కువ బూస్టింగ్ లాగా ఉంటుంది, అందుకోసం అయితే చెప్తున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఎండ్ అయిపోయింది, వడియాలు చూపిస్తుంది ఏంటి సింధు అనుకుంటున్నారు. ఇది నేను ఎప్పుడో షూట్ చేశానండి, బట్ నా దాంట్లో ప్లేస్ లేకపోవడం వల్ల ముందు మేము టూర్కి వెళ్ళిన వీడియో అయితే పోస్ట్ చేయాల్సి వచ్చింది, అందుకోసం ఇప్పుడు చేస్తున్నాను. బట్ ఎండతో అయితే మనకు పని లేదండి వడియాలు అనేవి. సో ఈజీగా ఫ్యాన్ కింద కూడా పెట్టేసేయచ్చు. సో మనకి టేస్టీ అయితే వడియాలు అయితే అయిపోయినాయి కదా. సో ఈ వడియాలు అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. బై బాయ్.